శ్యామ్జీ కృష్ణవర్మ సంయుక్తంగా రూపొందించిన ఈ జెండాను 1907 ఆగస్టు 22న జర్మనీలోని స్టట్గార్ట్ లో ఆవిష్కరించారు. విదేశీ గడ్డపై ఎగరవేసిన మొదటి భారతీయ జెండా ఇదే. ఇక 1917లో బాల గంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన హోమ్ రూల్ లీగ్ కొత్త జెండాను ఆమోదించింది. కానీ ఈ జెండా జనాల్లో ఆదరణ పొందలేదు. 1921 మార్చిలో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఒక ఆంధ్ర యువకుడు గాంధీజీ వద్దకు వెళ్లి ఖద్దరుపై తాను రూపొందించిన స్వరాజ్ పథకాన్ని అందజేశారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, పచ్చ రంగులు మాత్రమే అందులో ఉన్నాయి. ఆ జెండాను చూసిన గాంధీజీ దేశంలోని ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం వహించే తెల్లటి స్ట్రిప్ ను, జాతి పురోగతికి ప్రతీకగా చెరకను అందులో చేర్చాలని సూచించారు. 3